దేశంతోనే కాదు దునియాతోనే పోటీ పడేటట్టు పనిచేయాలని ఏపీ సీఎం నారా చంద్రాలు సారు మంత్రులందరికీ చెప్పుకొచ్చిండట. మంత్రులంతా కూడా బాగా పనిచేసి ఏపీని ఎక్కదీపమూలే ఎలుగబెట్టేందుకు దినం 24 గంటలు పనిచేసినా ఏం కాదనుకొచ్చినట్టే చెప్పిండట. ఏడనంటే సీఎం సారు మంత్రులతో సమావేశమైన కాడనట. ఇట్లా మంత్రులందరినీ పిలుచుకొని సీఎం చంద్రాలు సారు మస్తు ముచ్చటే ముంగటేసుకున్నాడట. మొదలు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ల సిస్టము తీసుకొని వద్దాము, ప్రపంచంతో పోటీ పడేటట్టు ఏపీని తయారు చేద్దాము. అటెనక సిక్కి కూటమి సర్కారు కడుతున్న సర్కారు ఇండ్లను పేదలకు అరువులైనోళ్లకు అందరికీ అందేటట్టు చూడాలి. పసుపు పార్టీ ఏలుబడిలా పబ్లిక్ పచ్చగా ఉండేటట్టు పథకాలు కొలాయించాలని మంత్రులంతా మంచిగా పనిచేయాలని చెప్పుకొచ్చిండ్రట. అయ్యా సీఎం చంద్రాలు సారు, మీ ఏతలకు ఎంత తక్కువ లేదు. చెప్పమంటే కుప్పం కుసుమలు ఎంత దొడ్డు ఎంత పొడుగంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు ఆందెపకాయ ఎంత పొడుగు అన్నట్టే చెప్తారు. కానీ మీరు చెప్పేదానికి రాష్ట్రంలో జరుగుతున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉంటుంది. వీడికి ఎన్నో మాటల మంత్రులతోని ఎమ్మెల్యేలతోని ఇట్లా మీటింగులు పెట్టుకుంటా ఆంధ్రప్రదేశ్ ఆలతు మార్చేద్దామని మస్తుగా నరికిండ్రు. కానీ మీరు మాటలో చెప్పింది మాత్రం చేతల్లో అంతా గనలబడ్డది ఏం లేదు. ఏపీలో మీ కూటమి సర్కారు ఏలుబడిలోకి వస్తే ఆంధ్ర ప్రజల అవస్థలు పోతాయి, అన్నదాతల బాధలు పోతాయి, బడిపిల్లల బతుకులు మారతాయి అనుకుంటే ఏలుబడిలకు వచ్చింది దినాలైతున్నా ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు పాలనగిరి ఎలుగబెట్ట పడితిరి. పెట్టుబడుల కోసం మీరు బయటి దేశాల్లో బాజార్లు బట్టి తిరుగుడు, క్వాంటమ్ కంప్యూటర్ల కోసము కష్టపడు మంచిగానే ఉన్నది. మీరు అట్లా చేయవలసిందే. కానీ మీరు ఇట్లా చెప్పని పనులు ముంగటేసుకొని చెప్పిన పనులు పెండింగ్లో పెడుతుంటేనే చంద్రాలు సార్ చెప్పింది ఏంది చేస్తున్నది ఏంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.